నమస్తే అందరికీ. ఇప్పుడు యాస నర్సిరెడ్డి గారి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే పుస్తకం నుంచి కరివేపాకు ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఆయన చెప్పాడో చూద్దాం. మనకు తెలిసిన మరొకసారి చూద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కరివేపాకు కొంతమంది ఇంటి ఆవరణలోనే పెంచుతారు. దీని ఆకులతో కూరలకు, సాంబారుకు రుచి ఎంతో పెరుగుతుంది కదా, మనం వాడుతుంటాం కదా. దీని ఉపయోగాలు తెలిసినా కూడా వారు దానిని తినకుండా పక్కకు పెడుతున్నారు. కానీ పచ్చి ఆకుని తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది. కరివేపాకులో మందు లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కరివేపాకు పచ్చడి చేస్తారు, పొడి తయారు చేసుకొని కూడా వాడతారు. కరివేపాకు హై బీపీని అదుపులో ఉంచుతుంది. బీపీ పేషెంట్స్కి బాగా ఉపయోగకరం అన్నమాట. హై బీపీని అదుపులో ఉంచుతుంది. హై బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీ వాడితే మంచిది. 50 గ్రాముల కరివేపాకు దంచి మజ్జిగలో పరిగడుపున త్రాగితే జిగట విరోచనాలు, రక్త విరోచనాలు తగ్గిస్తుంది. ఓకే. నెంబర్ 2, 50 గ్రాముల కరివేపాకు మెత్తగా దంచి మజ్జిగలో కలిపి పరిగడుపున త్రాగితే అల్సర్ను బాగా తగ్గిస్తుంది. అంటే అల్సర్ పేషెంట్స్కి బాగా ఉపయోగకారి అన్నమాట. ఇంతకుముందు మనం హై బీపీ అనుకున్నాం, ఇప్పుడు అల్సర్ పేషెంట్స్ కూడా బాగా పనిచేస్తుంది. లేత కరివేపాకు తేనెతో కలిపి తింటే మంచి విరేచనాలు తగ్గిస్తుంది. అర్షములకు మంచి మందుగా పనిచేస్తుంది. అర్షములకు బాగా పనిచేస్తుంది. 4, కరివేపాకు నీడలో ఆరబెట్టి పొడి చేసి ఉదయం 1 టీ స్పూను, సాయంకాలం 1 టీ స్పూను నీటిలో కలిపి తాగితే అర్షములు తగ్గుతాయి. పైల్స్ పేషెంట్స్ కూడా బాగా పనిచేస్తుంది. కరివేపాకు కాయకొట నిమ్మరసం కలిపి దంచి విషం తాగిన వారికి నీటిలో కలిపి తాగిస్తే విషానికి విరుడుగా పనిచేస్తుంది. చూడండి, కరివేపాకు గింజల ఆ కాయలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. విషం తాగిన వాళ్ళకి కూడా విషాన్ని విరుడుగా పనిచేస్తుంది. 6, 10-15 కరివేపాకులు పరిగడుపున నమిలి మింగితే మధుమేహం అంటే ఏంటి? షుగర్ కదా, షుగర్ అదుపులో ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా పనిచేస్తుంది. చూడండి ఎన్ని ఉపయోగాలు. అజీర్ణం దూరం చేయు. అజీర్ణం ఉంటే కరివేపాకు తింటే దూరం చేస్తుంది, తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. కరివేపాకు దంచి గజ్జిపై పెడితే గజ్జి తగ్గుతుంది. స్కిన్ డిసీజెస్ గజ్జి కూడా తగ్గుతుందట. కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి చల్లారిన తర్వాత వడగట్టి రోజు తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది. ఇది చూడండి లేడీస్గా మోస్ట్ ఇంపార్టెంట్. కరివేపాకు క్రమం తప్పకుండా ఆహారంతో ఎక్కువగా తింటే వెంట్రుకలు నల్లబడతాయి అన్నారా. కరివేపాకు పొడి తింటే డిసెంట్రీ, డయేరియా తగ్గుతుంది. సర్వ రోగ నివారణగా పనిచేస్తుంది కరివేపాకు. బాగుంది కదా, బాగా చెప్పారు కదా. సో మనం వాడిద్దాం, ఆరోగ్యాన్ని పొందేలా చేద్దాం. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.